ఫ్రెండ్స్, టీడీపీ ఎమ్మెల్యేని కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర కోపంలో చంద్రబాబు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కోర్టులోకి తీసుకెళ్లే సమయంలో పిన్నెలకి ఎదురు వచ్చాడు టీడీపీ కార్యకర్త కుమార్ శివ. ఈ సమయంలో పిన్నెలపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు, కానీ పోలీసులు అలర్ట్ అయ్యారు. కానీ అంతలోనే కుమార్ శివను కడుపులో గుద్దారు పిన్నెల రామకృష్ణారెడ్డి. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి 14 రోజులు రిమాండ్ విధించారు. పాల్వాయి గ్రామంలో టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు, అదేవిధంగా కారంపూడిలో సీఏ నారాయణస్వామిపై హత్యాయత్నం కేసు రిమాండ్ విధించి మాచర్ల ధర్మస్థానం పిన్నెలని నెల్లూరు సబ్ జైలుకు తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. మొత్తం పిన్నెలపై 4 కేసుల్లో 2 కేసుల్లో బెయిల్, మరో 2 కేసుల్లో రిమాండ్ విధించింది. అయితే పాల్వాయి గేటు ఈవీఎం ధ్వంసం కేసు, అక్కడే మహిళపై దాడి కేసులో పిన్నెలకి బెయిల్ మంజూరు చేశారు. కారంపూడి అల్లర్లో కేసులో పెట్రోల్ పోసి కారు ఇంటికి నిప్పు పెట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు జరిగిన ఈ న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు రిమాండ్ విధించింది.